ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న స్ప్రౌట్స్తో సలాడ్ని మరింత హెల్తీగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొలకలలో విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్, విటమిన్ కే వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచటం, జీర్ణక్రియను మెరుగుపరచటం, గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి. సలాడ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇవి అలసందలు, పెసలు, ఉలవల నుంచి వచ్చిన మొలకలు అన్నమాట. 3 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తీసినవన్నమాట. వీటిని మంచి నీళ్ళతో ఒకసారి కడిగి నీళ్ళని వంపేసి కుక్కర్లో వేసుకొని మొలకలు మునిగే వరకు నీళ్లను పోసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం టర్మరిక్ కూడా వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం బాండీలోకి 1 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాక 2 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసి ఇవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్, 2 మీడియం సైజు ఆనియన్స్, టమాటో ముక్కలతో పాటు సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ను కూడా ఈ తాలింపులోకి వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ క్యాప్సికమ్, ఆనియన్స్ని మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు, 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్ అనమాట. టేస్ట్ కోసం కొద్దిగా బ్లాక్ సాల్ట్ అనమాట. ఇవన్నీ ఈ తాలింపులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం హోమ్ మేడ్ పౌడర్స్ అనమాట. పుదీనా, కరివేపాకు పౌడర్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1/2 స్పూను పుదీనా, కరివేపాకు పౌడర్స్ వేస్తున్నాను. ఇప్పుడు బీట్రూట్ తురుమును కూడా వేసుకొని కొంచెం వేగాక సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్లేవర్స్ అన్నీ పట్టేదానికి మగ్గించుకోవాలి 1 2 minutes. ఇప్పుడు మూత తీసి ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇంకా ఫైనల్గా మనం ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ని యాడ్ చేసి మసాలాలంతా బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండుకొని ఇంకా డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవటమే. మన హెల్దీ, టేస్టీ, పోషకాల స్ప్రౌట్స్ సలాడ్ రెడీ అయిపోయిందండి. ఈ స్ప్రౌట్స్ సలాడ్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది పోషకాలతో నిండిన బలవర్ధకమైన ఆహారం అన్నమాట. ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.